చాలా మంది బైబిల్ను తప్పుగా అర్థం చేసుకొని ఏమవుతున్నారో తెలుసా? ఏమైంది, చస్తే పరలోకానికి పోతాము, బతికినంత కాలం బ్రతుకుతాము, నా ఇష్టము, నా జీవితము, నా వ్యక్తిగతము, నా ఇష్టం నేను జీవిస్తానంటున్నారు లోకంలో ప్రజలు. చిన్న లేదు, పెద్ద లేదు, మంచి లేదు, చెడు లేదు, చర్చి లేదు, దేవుడు లేదు, చాలా ఇష్టానుసారం కదా. దేవుడు చెప్పింది తప్ప అన్ని చేస్తా ఉన్నారు మనుషులు. ఎందుకంటే కొంతమంది చెప్తారు, బైబిల్లో రాసింది కదా, దేవుని యొక్క దేవుని ఆత్మ. ప్రియులారా, మీరు గమనించాలి, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. నువ్వెవరో ఫస్ట్ తెలుసుకోవాలి. దేవుని ఆత్మ దేవుని ఎద్దకు వెళ్తా ఉంది, ఇదిగో మన్ను మట్టికి వెళ్ళిపోతా ఉంది, కానీ నువ్వెక్కడికి పోతావు? అదే బైబిల్ చేసే ప్రశ్న. మరి నేనేంటండి, చనిపోతే మంటికి పోతా ఉన్నారు, ప్రాణమేమో అక్కడికి పోతుంది కదా. ప్రాణం కదా అక్కడికి వెళ్ళేది, ఆత్మ అన్నాడు. మానవ జీవితంలో 3 ఉంటుంది: శరీరము, ఆత్మ, ప్రాణము, జీవము. ఓకే, సోల్, బాడీ, సోల్ అండ్ స్పిరిట్. బాడీ ఈజ్ దిస్ బాడీ, స్పిరిట్ అంటే దేవుని ఆత్మ. యు ఆర్ ద సోల్, SOUL, సోల్. సోల్ అంటే జీవము అని అర్థము, సోల్ అంటే ప్రాణము అని అర్థము. దేవుని ఆత్మ ఈ మట్టి బొమ్మతో కలిసినప్పుడు నువ్వేమైనావంటే నీలోనికి ఒక కొత్తది వచ్చేసింది. అదేమిటంటే నీ ప్రాణము. నీ ప్రాణం అనేదానికంటే నీవు అప్పుడు నేను అంటా ఉంటావు చూడు. ఒకసారి ఏదైనా అతిశయం వచ్చినప్పుడు, గర్వం వచ్చినప్పుడు, నేను నాది అనే మాట మన జీవితంలో వచ్చిందంటే మనం పతనము స్టార్ట్ అయిందని అర్థము. ప్రియులారా, నీవెవరు చెబుతా ఉంది చాలా చక్కగా. ఎవరు మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకై బాప్తిసం పొందుతారో వారే పరలోకం వెళ్తారు. మా రక్షణ పొందింది, మా నాన్న బాప్తిసం పొందాడు కాబట్టి మా నాన్నతో పాటు నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటే తప్పు. మీ అమ్మ నాన్నల ద్వారా నీవు ఈ లోకానికి వచ్చావు. యు ఆర్ ద సపరేటెడ్ పర్సన్. మట్టి వేరు, దేవుని యొక్క జీవాత్మ వేరు. నీవు ఒక ప్రత్యేకమైన వాడివి. ఈ మట్టి దేవుని యొక్క జీవము కలిసినప్పుడు నువ్వు ఉత్పత్తి అయిన రీతిగానే, తల్లిదండ్రుల కలయిక ద్వారా నువ్వు ఈ లోకానికి వచ్చిన రీతిగానే నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నావు. మన్ను అయిపోతుంది, దేవుని ఆత్మ దేవుని ఎదుగు వెళ్తుంది. ఇప్పుడు మనము చేయవలసిన పని ఏంటంటే మనము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు నీకు అర్థమైంది నువ్వెవరో. నీవు ఒక సపరేటెడ్ పర్సన్ అన్నమాట. కాబట్టి నీవు ఎక్కడికి పోవాలో నీ నిర్ణయం మీద ఆధారపడింది. అర్థమైతే ఒకసారి అల్లరి చేద్దామా? సో ఐ థింక్